హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా దగ్గర యూఎస్లో శ్రీరామనవమి ఎట్లా చేసుకున్నామో చూపిస్తా. సో ఫస్ట్ దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకున్నాము. తర్వాత పానకంకి ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. అట్లనే దీపాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ పనిలో పని పానకం వడపప్పు అంతా చేయడం అయిపోయిన తర్వాత పులిహోరకి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి చేసేసినాం. అండ్ ఇక్కడ కిషోర్ పులిహోరకి పోపు చేస్తున్నాడు. నేను కూడా హెల్ప్ చేసినాను అనమాట కిషోర్కి. సో అది అల్లం దంచి వేసిన, నేను బాగుంటుందని చెప్పి పులిహోరలో. దెన్ ఇదంతా చేసినాక నేను ప్రియా కలిసి మిక్స్ చేసినాం మొత్తం పులిహోరని. అస్సలు పులిహోర ఎంత మంచిగా అయిందంటే ప్రసాదం ఆబ్వియస్లీ మంచిగానే అవుతుంది అనుకోండి. అండ్ దాని తర్వాత మేము కలిపిన పులిహోర సరిగా కలవలేదని చెప్పి కిషోర్ మళ్ళీ చేయి పెట్టి మొత్తం నీట్గా కలుపుతున్నాడు అనమాట. దాని తర్వాత నేను రవ కేసరి చేద్దామని చెప్పేసి దానికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నా. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇది రవ్వని ఘీలో ఫ్రై చేసుకున్నాను అనమాట. రవ్వ మొత్తం 2 కప్స్ రవ్వ తీసుకున్నా, మొత్తం మంచిగా ఫ్రై చేసిన అనమాట. మొత్తం నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రవ్వ లోపల లైక్ 2 కప్స్ రవ్వ అయితే 2 కప్స్ వాటర్ అన్నట్టు మెజర్మెంట్తో వేసిన. వాటర్ వేసిన తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని దానిలో కొంచెం ఫుడ్ కలర్ వేసిన అనమాట, ఆరెంజ్ కనిపించాలని. ఆ ఫుడ్ కలర్ వేసి అది కూడా లంప్స్ లేకుండా ఉండాలని మంచిగా బాగా మిక్స్ చేసినాము. మిక్స్ చేసిన తర్వాత కొంతసేపు దానిపైన మూత పెట్టేసినాము. అంత లోపల ఇలాచీ వేద్దామని ఇలాచీ మొత్తం దంచేసుకున్నాం. తర్వాత ఇలాచీ యాడ్ చేసుకొని దానిలో ఆల్సో మేము షుగర్ తక్కువ తింటామని చెప్పి 1 కప్కి 1 కప్ షుగర్ అన్నట్టు యాడ్ చేసుకున్నాం. సో 2 కప్స్. దెన్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. రవ్వ కేసరి రెడీ. దాని తర్వాత అందరం బొట్టు పెట్టుకొని పూజ స్టార్ట్ చేస్తామని చెప్పి రెడీ అయిపోయినాం. అండ్ మీన్ వైల్ అందరు ఫ్రెండ్స్ వస్తే పూజ స్టార్ట్ చేస్తామని చెప్పి ఆగినాము. దెన్ అందరు వచ్చిన తర్వాత అందరికీ నేను బొట్టు పెట్టేసి నేను కూడా బొట్టు పెట్టేసుకొని పూజకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకున్నాం. దెన్ స్టార్ట్ చేసేటప్పుడు మేము మొత్తం అరేంజ్ చేసుకొని చేద్దాము అని చెప్పి మొత్తం సెటప్ చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత దీపాలు వెలిగించి దేవుడికి పూజ చేసుకుంటూ అందరం మంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అన్నమాట. దెన్ అందరం హారతి తీసేసుకున్నాం. అందరికీ హారతి ఇచ్చేసిన తర్వాత నేను కూడా హారతి తీసేసుకున్నాను. హారతి తీసుకున్నాక అందరం దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు ఇక్కడ మాస్టర్స్ మంచిగా అయిపోవాలి అని చెప్పి అందరం దేవునికి దండం పెట్టుకున్నాం అన్నమాట. తర్వాత ప్రసాదం అందరికీ ఇష్టమే. సో అందరం ప్రసాదం తీసుకున్నాం, తిన్నాం. తర్వాత తినడానికి కూర్చున్నాం. హౌస్ పులిహోర మీరు కూడా తినండి గైస్. పులిహోర అవన్నీ కాకుండా ఇంకేమైనా చేసుకుందాం అనిపించి పూరీ కర్రీ చేసుకోవడానికి వచ్చినాం. పూరీ కర్రీ చేసుకునేటప్పుడు హర్ష పూరీకి బాల్స్ చేసి హెల్ప్ చేసిండు. దెన్ నేను పూరీస్ అన్ని రోల్ చేసి మొత్తం వాటిని ఫ్రై చేసిన అనమాట. అన్ని పూరీస్ ఫ్రై అయిపోయాక కర్రీకి స్టార్ట్ అయిపోయాను. కర్రీకి ఇక్కడ మిక్స్ వెజిటేబుల్స్ది ఇట్లా ఫ్రోజన్ వెజిటేబుల్స్ ప్యాకెట్ దొరుకుతుంది అనమాట. సో దాంతోపాటు కర్రీ చేసుకుందామని ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి అన్ప్రిపేర్డ్ అన్ప్లాన్. సో దాంతో కర్రీ చేసేసుకున్నాం. కర్రీ మాత్రం చాలా బాగా అయింది. నేను చేసిన రైస్ కష్టపడి పూరీ కర్రీ తిప్పేసి క్రెడిట్స్ వచ్చేసింది. హాయ్ గైస్, లింకన్ పార్క్ వచ్చినాము ఇప్పుడే ఫొటోస్ చూద్దామని. బిహైండ్ ద సీన్స్ కష్టాలు చూడండి. అది కష్టపడి అట్లా తీయాలి. అది సంగతి. అది బిహైండ్ ద సీన్స్. కింద మీద పడి తీస్తుంటే ఫైనల్ 1 or 2 నచ్చేవాళ్ళు. అది సంగతి.
ఇదంతా లింకన్ పార్క్. దీని గురించి బ్లాగ్ ఇంకొకసారి మళ్ళీ చేస్తా తర్వాత. ప్రస్తుతానికి లింకన్ పార్క్ వచ్చినాం ఫొటోస్ దిగడానికి. వాన పడుతుంది ఇంకోటి, సో ఫ్లాప్ అయిపోయింది అనమాట. అనుకోని వచ్చిన ఫ్లాప్ అయిపోయింది. సో మళ్ళీ తర్వాత మీకు లింకన్ పార్క్ చూపిస్తాం. మా ఇంట్లో పూజ మొత్తం అయిపోయింది. పూజ మొత్తం మంచిగా జరిగింది. మేము పూరి, వడపప్పు, పానకం, మిక్స్ వెజ్ కర్రీ, ఇంకా రవ్వ కేసరి చేసుకొని పులిహోర కూడా చేసుకున్నాం. అన్నీ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసి మేము కూడా తినేసి ఇప్పుడు గుడికి పోదాం. మంచిగా స్వామి టెంపుల్ బ్రిడ్జ్ వాటర్ అనే ప్లేస్లో ఉంటుంది అనమాట. సో అక్కడికి పోతున్నాం. పోయి టెంపుల్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాం. దెన్ గుడికి స్టార్ట్ అయిపోయినాం. ఇంటి దగ్గర నుంచి గుడికి పోనీకి 1.5 hours పట్టింది మాకు. యూజువల్లీ అయితే 40 minutes పడుతుంది, కానీ 1.5 hours పట్టింది. సో జల్దీ లేట్ అయినామని కార్ పార్కింగ్లో పెట్టేసి తొందరగా లోపలికి వెళ్ళిపోదామని పోతున్నాం అనమాట. ఇది గుడి బయట నుంచి కనిపిస్తుంది ఇట్లా. అండ్ దెన్ లోపలికి వెళ్ళగానే ఇది షూ ర్యాక్ పెట్టే ప్లేస్, ఇంకా జాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను కాల్ వాష్ చేసుకొని పైనకి వెళ్ళిపోయాను. పైనకి వెళ్ళినాక స్ట్రిక్ట్లీ నో వీడియోస్ అన్నీ ప్రాహిబిటెడ్. కానీ నేను ట్రై చేసి ఒక చిన్న వీడియో క్లిప్ తీసిన అనమాట. సో దాట్ మీరు కూడా చూడొచ్చు ఎట్లా ఉంది గుడి అని చెప్పి. అండ్ గుడిలో దర్శనం మొత్తం చేసుకొని, అన్ని దేవుళ్ళు ఉంటారు, దర్శనం మొత్తం చేసుకొని బయటకు వచ్చి శివునికి అభిషేకం చేసి దండం పెట్టుకొని మేము క్యాంటీన్ దగ్గరికి వచ్చేసినాం. క్యాంటీన్ దగ్గరికి వస్తే పెద్ద లైన్ ఉంది. ఇక్కడ క్యాంటీన్ 8:30 వరకు ఉంటుంది, కానీ 8:15 తర్వాత తీసుకోవడానికి వస్తే ఓన్లీ టేక్ అవే అనమాట. అక్కడ కూర్చొని తినడానికి ఉండదు. సో ఇంకా పార్సల్స్ తీసేసుకొని మొత్తం ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళి తిందామని చెప్పి ఎగ్జిట్ అయిపోయాను. సో గాయస్ ఇంటికి వెళ్ళకుండా కూడా ఆకుండా ఇక్కడే తినేస్తున్నారు గాయస్ వీళ్ళు. ఇదిగోండి ఇంటికి వెళ్ళేదాకా కూడా ఉండట్లేదు వీళ్ళు. ఈ మనుషులు కకృతి నాకు పెట్టట్లేదు. ప్రసాదం ఉంటుంది గాయస్, ప్రసాదం అంతే చలో అది గాయస్. అట్లా జరిగింది మా శ్రీరామనవమి. గాయస్ గుడికి వచ్చినాము, కళ్యాణం బాగా జరిగింది. ఇది అక్షంతలు కూడా ఉన్నాయి. సో కళ్యాణం చేసుకొని అర్చన చేసుకొని అన్నీ చేసుకొని గుడికి వచ్చేసి ఇక్కడ నుంచి టిఫిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోలే, ఇంకా వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక తింటాం, అది ఎట్లుంటుందో చూపిస్తాం మీకు. అందరం ఒక్కొక్క వెరైటీ తీసుకున్నాం అనమాట. సో దట్ అందరం ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది ఫుడ్. ఇంటిని గుర్తు చేపిస్తుంది. ఇంటిని మిస్ అయ్యే ఫీలింగ్ అంతా సాటిస్ఫై చేసినట్టుంటుంది తినేసి. అట్లా మా శ్రీరామనవమి జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.